ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ పోలవరం బనకచెర్ల లింక్ దాన్ని మనం వ్యతిరేకిస్తున్నాం. వాళ్ళు అంటున్నారు మేము వరద జలాలు తీసుకుపోతున్నాం కదా, మేము కింద ఉన్నాం కదా, రాష్ట్రం మీ దగ్గర నుంచి మీరు వాడుకోలేని నీళ్ళే కదా మా దగ్గరికి వస్తున్నాయి, మీరు వాటి వెనక్కి తీసుకోలేరు కదా, ఈ వరద జలాలు తీసుకుపోతే మీకేం నష్టం, మీరెందుకు వ్యతిరేకిస్తున్నారని ఒక లాజికల్ ప్రశ్న వాళ్ళు వేస్తున్నారు. నిజమే, కిందికి పోయిన నీళ్ళవి మనం వాడుకునే నీళ్ళే కావచ్చు, కానీ మనం వ్యతిరేకించడానికి కారణాలు ఏందో మనం ఇక్కడ చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది. గోదావరి నదిలో ఉమ్మడి రాష్ట్రంలోనే మనకు అంటే 75% డిపెండబుల్ వాటర్లో అంటే 1480 టీఎంసీలలో ఉమ్మడి రాష్ట్రం మనకు కేటాయించిన నీళ్లు 968 టీఎంసీలు. ఈ 968 టీఎంసీలలో మనకి ఇంకా హక్కులు పూర్తి స్థాయిలో స్థిరీకరించబడలేదు. మనం ఇంకా సిడబ్ల్యూసీ నుంచి వీటికి అనుమతులు సాధించుకోవాల్సిన అవసరం ఉన్నది. చాలా ప్రాజెక్టులకు ఇంకా మనకు అనుమతులు రాలేదు. సో 968 టీఎంసీల మీద మనకు సంపూర్ణమైన హక్కులు ఇంకా స్థిరపడలేదు. రెండవ అంశం ఏంటంటే గోదావరి నదిలో 3000 టీఎంసీలు సముద్రంలోకి పోతున్నాయన్నమాట వాస్తవమే. ఈ విషయాన్ని ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా స్పష్టంగానే అవగాహన చేసుకున్నారు. ఉద్యమకాలం నుంచి అతనికి తెలుసు. ఆయన సిడబ్ల్యూసీ యొక్క గేజ్ రీడింగ్స్ని చాలా బాగా అధ్యయనం చేసి ఉన్నారు. మేము మంత్రి గారికి తెలుసు, ఆయన ఛాంబర్లో మీటింగ్లు అయినప్పుడు ఆయన వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ సిడబ్ల్యూసీ వాళ్ళ గేజ్ రీడింగ్స్ చూపించేవాడు. ఆయన పోలవరం దగ్గర ఎన్ని నీళ్లు పోతున్నాయి, తర్వాత కాళేశ్వరం దగ్గర ఎన్ని నీళ్లు పోతున్నాయి, తుమ్మిడి దగ్గర ఎన్ని నీళ్లు పోతున్నాయి అని ఒక చార్ట్ అంతా అతను ఎప్పుడు అధ్యయనం చేస్తూ ఉండేవాడు. గోదావరిలో ఎన్ని నీళ్లు ఉన్నాయి, మనకు నెలవారీగా ఎంత, సంవత్సరాల వారీగా ఎంత, అవరేజ్గా ఎంత, ఇవన్నీ అతను లెక్కలన్నీ బాగా అధ్యయనం చేసి ఉన్నాడు. కాబట్టి 3000 టీఎంసీలు అవరేజ్గా సముద్రంలోకి పోతున్నాయి. ఇవి 4 నెలల్లో మాత్రం పోతాయి. జూలై నుంచి సెప్టెంబర్ అక్టోబర్ దాకా మాత్రమే పోతాయి. ఆ తర్వాత గోదావరిలో నీళ్లు ఉండవు. కాబట్టి ఈ అపారంగా పోతున్న ఈ నీటిని ఎట్లా వాడుకోవాలి, రెండు రాష్ట్రాలకు ప్రయోజనకరంగా ఉండే ఏ విధంగా మనం వీటిని వాడుకోవాలనే ఆలోచన అతను ఉద్యమకాలం నుంచి చేస్తూ వస్తున్నాడు. 2016లో మొదటి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో కూడా ఈ విషయాలు ప్రస్తావన చేసిండు. ఆయన మాట్లాడిండు. ముఖ్యమంత్రి గారు మొన్నటి సమావేశంలో ఆ మినిట్స్ చదువుతూ ఇగో దీనికి బీజం బనకచెర్లకి దీనికి బీజం పడింది ఆనాడే 2016 నాడే అని చెప్పి దాన్ని వక్రీకరించే ప్రయత్నం చేస్తాడు. నిజానికి ఆ పారాగ్రాఫ్లో ఎక్కడ కూడా గోదావరి జిల్లాల తరలింపుకు సంబంధించిన ప్రస్తావనలు లేవు, బనకచెర్ల ప్రస్తావన లేదు అని. కేవలం గోదావరిలో మనకు 3000 టీఎంసీలు సముద్రంలోకి పోతున్నాయి. కృష్ణాలో మనకు 1000 టీఎంసీల అవసరాలు రెండు రాష్ట్రాలకు కలిసి ఉన్నాయి. కానీ కృష్ణాలో లోటు ఉంది. ఆ లోటును భర్తీ చేయడానికి సముద్రంలోకి పోతున్న నీటిని మనం రెండు రాష్ట్రాలు ఉపయోగించుకోవాలి. రెండు రాష్ట్రాలు అమికేబుల్గా స్నేహపూర్వకంగా చర్చించుకొని ఎట్లా ఉపయోగించుకుందాం అనే విషయాన్ని ఆలోచించాలి అని మాత్రమే ప్రస్తావించాడు. దాంట్లో ఆయన చదివిన ఆ వాక్యాల్లోనే ఆ మాటలు ఉన్నాయి. దాంట్లో ఎక్కడ కూడా తరలింపుకు ఈ పథకం చేపట్టాలి, బనకచెర్ల చేపట్టాలని ఎక్కడ ఆయన రాయలేదు, అనలేదు ఆ మాట. అయితే 2016 నుంచి 2019 దాకా ఈ కయ్యాలమారి ప్రభుత్వం అక్కడ ఉండింది. అతనితో సంప్రదింపులు చేసే పరిస్థితి లేకుండింది. ఒక స్నేహపూరిత వాతావరణం లేదు, ఘర్షణ వాతావరణం. ఏ విషయంలో ఉన్న ఘర్షణనే. ఇంతకుముందు వెంకటేశం గారు చెప్పినట్టు మనం ఏ ప్రాజెక్ట్ చేపట్టినా దానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వానికి లేదా కృష్ణా గోదావరి బోర్డులకు షికాతులు చేసేవాడు. ఏ ప్రాజెక్ట్ చేపట్టినా కూడా. ఆఖరి కాళేశ్వరంకి కేంద్ర ప్రభుత్వం అన్ని అనుమతులు ఇచ్చింది, టీఎస్సీ కూడా అయిపోయింది, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్లు వచ్చినాయి. అన్ని అనుమతులు వచ్చిన ప్రాజెక్ట్ మీద కూడా ఆ అనుమతులన్నీ అక్రమం, వాటిని రద్దు చేయండి అని చెప్పి ఒక షికాతు దాఖలు చేశాడు. పాలమూరు రంగాడి మీద షికాతులు చేశారు, డిండి ప్రాజెక్ట్ మీద షికాతులు చేశారు, తుమ్మిళ్ళ లిఫ్టిగేషన్ మీద షికాయతులు ఉన్నాయి. అట్లా ప్రతి ఒక్క ప్రాజెక్టు తెలంగాణ ప్రభుత్వం ఏ ప్రాజెక్ట్ చేపట్టినా కూడా ఇది అక్రమం, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేదు అనే ఒక ఆరోపణతోటి వాటి పనులు నిలిపివేయాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి షికాయతు చేసేవాడు. అంటే విభజన చట్టంలో ఈ అంశం ఉన్నది. ఏదైనా రాష్ట్రం కొత్త ప్రాజెక్ట్ చేపట్టినప్పుడు తప్పనిసరిగా అపెక్స్ కౌన్సిల్లో అనుమతి తీసుకోవాలి. అపెక్స్ కౌన్సిల్ అంటే దానికి కేంద్ర జలవనరుల మంత్రి చైర్మన్గా ఉంటారు, రెండు రాష్ట్రాల మంత్రులు మెంబర్లుగా ఉంటారు. ఆ అపెక్స్ కౌన్సిల్లో చర్చించి వాటికి అనుమతి తీసుకోవాలి. ఆయన మన ప్రాజెక్టులన్నిటికీ కూడా ఇదే కారణం చూపిస్తూ మీరు అపెక్స్ కౌన్సిల్లో చర్చించలేదు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకోలేదు, వాటిని బంద్ చేయాలి, అపెక్స్ కౌన్సిల్ చర్చించాలని చెప్పి షికాయతులు చేసినవాడు. మరి వాళ్ళ గోదావరి పోలవరం బనకచెర్ల కొత్త ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు నువ్వు అపెక్స్ కౌన్సిల్ చర్చించాలి కదా, నీకు ఆ సోయి ఉన్నది కదా, విభజన చట్టంకి సంబంధించిన అంశం నీ సోయి ఉంది కదా, నువ్వు రాసినావు కదా, బోరడని లేఖలు మా మీద రాసావు కదా,
మరి ఆ నిబంధన నువ్వు ఎందుకు పాటించడం లేదు ఇవాళ అనే ప్రశ్న మనం వేయాల్సిన అవసరం ఉన్నది. అపెక్స్ కౌన్సిల్ పెట్టు. ఆయన పెట్టకపోతే కనీసం కేంద్ర ప్రభుత్వం పెట్టాలి కదా. నువ్వు రిపోర్ట్ అక్కడ పంపించిన తర్వాత నీ ఫీజిబిలిటీ రిపోర్ట్ని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటిది? దానికి అనుమతులు ఇవ్వడం కాదు, దాన్ని రీడైరెక్ట్ చేయాలి అపెక్స్ కౌన్సిల్కి. దానికి వాపస్ చేసి అయ్యా నువ్వు ఈ విభజన చట్టం ప్రకారం దీన్ని అపెక్స్ కౌన్సిల్లో చర్చించిన తర్వాతనే మా దగ్గరికి రా, అపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకోవాలి నువ్వు అని చెప్పి వాళ్ళు ఆ రిపోర్ట్ని వాపస్ పంపి వాళ్ళే చొరవ తీసుకొని అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలి. ఎందుకంటే వాళ్ళు చైర్మన్ కాబట్టి, కేంద్ర ప్రభుత్వం దానికి చైర్మన్ కాబట్టి అపెక్స్ కౌన్సిల్ సమావేశం పెట్టాలి. అపెక్స్ కౌన్సిల్ చర్చ జరగాలి, మన తరఫున మన వాదనలు వినపడాలి దాంట్లో. ఇదొకటి. అపెక్స్ కౌన్సిల్ చర్చ చేయకుండా అపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకోకుండా ప్రాజెక్ట్ చేపట్టాడు. ఇక రెండోది మన హక్కులకు సంబంధించింది. ఇంతకుముందు చెప్పినట్టు 968 టీఎంసీల మీద మన హక్కులు స్థిరీకరించబడాలి. మన ప్రాజెక్టులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏవైతే పెండింగ్లు ఉన్నాయో అవన్నిటికీ అనుమతులు రావాలి. అదేవిధంగా 3000 టీఎంసీల నీళ్లు డిపెండబుల్ ఈల్డ్ కంటే అదనంగా ఈ 4 నెలల్లో పోతున్నాయి కాబట్టి వాటి మీద కూడా మనకు హక్కు ఉంది. అవి మొత్తంగా గంపగుత్తగా ఆంధ్రప్రదేశ్కి దక్కిన అధికారం కాదు. కృష్ణాలో ఉండే ఒకప్పుడు కృష్ణాలో KWDT 1 బజావత్ ట్రిబ్యునల్ టేలెంట్ రాష్ట్రంగా మీరు ఈ వరద జలాల్ని వాడుకునే స్వేచ్ఛనిచ్చింది, హక్కు ఇవ్వలే కానీ స్వేచ్ఛనిచ్చింది. దాని ఆధారంగానే చాలా ప్రాజెక్టులు వాళ్ళు తెలంగాణలో నిర్మించారు. SLBC, కల్వకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు రంగారెడ్డి, డిండి ఇవన్నీ కూడా వరద జలాల మీద ఆధారపడినటువంటి ప్రాజెక్టులు నిర్మించారు. అయితే అటువంటి క్లాజ్ ఏదైతే ఉన్నదో కృష్ణాలో ఉన్నటువంటి క్లాజ్ గోదావరిలో లేదు. గోదావరిలో నీకు వరద జలాలు లేదా నికర జలాలు అనే కాన్సెప్టే లేదు. ఆల్ వాటర్స్ అనే కాన్సెప్ట్ తోటి వాళ్ళు ఒప్పందాలు చేసుకున్నారు. ఆ ఒప్పందాల ప్రకారమే ప్రాజెక్టులు కట్టుకుంటూ పోతున్నారు. కాబట్టి వరద జలాల మీద గంపగుత్తగా ఆంధ్రప్రదేశ్కి అధికారం లేదు, స్వేచ్ఛ లేదు. వాటిలో మనకు కూడా హక్కు ఉంది. నువ్వు 1480 టీఎంసీలలో 968 టీఎంసీలు మాకు ఎట్లయితే కేటాయించావో, మా ప్రాజెక్టులో ఎట్లయితే కేటాయింపులు ఉన్నాయో అదే రేషియోలో అదే ప్రోడాటా బేసిస్లో 3000 టీఎంసీలో కూడా మాకు 1950 టీఎంసీల హక్కు ఉంది అని కేసీఆర్ గారు చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశాడు. కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో అక్టోబర్ 2, 2020 నాడు రాసిన లేఖలో ఈ అంశం ఆయన చాలా స్పష్టంగా ప్రకటించిండు. ఎందుకంటే ఆయనకు సోయింది. ఎందుకంటే గోదావరిలో ప్రవహించే నీటి లెక్కలు ఆయనకు తెలుసు. ఆయన ఈ 1950 టీఎంసీల మీద మాకు హక్కు ఉంది, మాకు వాడుకోవడానికి అనుమతి ఇవ్వండి అని చెప్పి అపెక్స్ కౌన్సిల్లో ఈ అంశాన్ని చర్చించండి, ఎజెండాలో పెట్టండి అని చెప్పి కేంద్ర మంత్రికి రాశారు. సరే, అది చర్చ జరగలేదు, వేరే విషయం. కానీ మనకు దాని మీద హక్కు ఉందనే సోయి మనకు ఉండాలి కదా. 968 టీఎంసీలకు అదనంగా 3000 టీఎంసీల సముద్రంలోకి పోతున్న నీళ్లలో 1950 టీఎంసీలు వాడుకునే హక్కు తెలంగాణకు ఉన్నది. దీని మీద కూడా చర్చ జరగాలి, దీని మీద ఒక ఒప్పందం జరగాలి, అపెక్స్ కౌన్సిల్లో చర్చ పెట్టాలి. ఇక మూడో అంశం ఏంటంటే గోదావరి కృష్ణ అవార్డులు. గోదావరి కృష్ణ అవార్డులలో క్లాసెస్ ఉన్నాయి. ఉదాహరణకి పోలవరం మీద ఒక చాప్టరే ఉంది. గోదావరి అవార్డులో పోలవరం మీద ఒక చాప్టరే ఉంది. ఆ చాప్టర్లో ఏం రాశారంటే పోలవరం ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా 80 టీఎంసీలు కృష్ణా డెల్టాకి తరలించగలిగితే స్థిరీకరణ కోసం అవి కృష్ణా బేసిన్లో ఎగువ రాష్ట్రాలకి నాగార్జున సాగర్ ఎగువన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 45 టీఎంసీలు వాడుకోవాలి, కర్ణాటక 21 టీఎంసీలు వాడుకోవాలి, మహారాష్ట్ర 14 టీఎంసీలు వాడుకోవాలనేది ఒక నిబంధన ఉన్నది. ఈ నీళ్ళు ఎక్కడ కృష్ణాలో నాగార్జున సాగర్ ఎగువన వాడాలి. సో విభజన తర్వాత నాగార్జున సాగర్ ఎగువన ఎవరున్నారు? తెలంగాణ ఉంది. కాబట్టి పోలవరం ద్వారా కృష్ణా డెల్టాకు తరలించే 80 టీఎంసీల నీటిలో 45 టీఎంసీలు ఏవైతే ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించి ఉన్నారో అవార్డులో ఆ 45 టీఎంసీల మీద హక్కు తెలంగాణది. ఎందుకంటే నాగార్జున సాగర్ ఎగువన ఉన్నది తెలంగాణ రాష్ట్రమే కనుక తెలంగాణకు ఆ హక్కు ఉందని చెప్పి మనం ఆ నీళ్లని పాలమూరు రంగారెడ్డికి కేటాయించుకున్నాం. ఎందుకంటే పాలమూరు రంగారెడ్డికి నికర జలాలు లేవు కాబట్టి, నికర జలాలు లేకపోతే CWC అనుమతి ఇవ్వదు కాబట్టి, అనుమతి ఇవ్వకపోతే మనం ప్రాజెక్టు కట్టలేం కాబట్టి దాని కేసులు వేశారు కాబట్టి దాన్ని అనుమతి తెచ్చుకోవాలనే ఉద్దేశంతో మైనర్ ఇరిగేషన్లో సేవింగ్స్ ఒక 45 టీఎంసీలు, ఈ గోదావరి తరలింపు ద్వారా వచ్చే 45 టీఎంసీలని కలుపుకొని 90 టీఎంసీలు కేటాయించి మనం DPR పంపించాం. దాని మీద కూడా చంద్రబాబు నాయుడు కంప్లైంట్ చేశాడు. ఇది మీకు హక్కు ఎట్లయితుంది, అది చర్చనీయాంశం కదా అని చెప్పి ట్రైబ్యునల్కి సిఫారసు చేశాడు. ట్రైబ్యునల్ కంప్లైంట్ పెట్టాడు, కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ పెట్టారు. సో కేంద్ర ప్రభుత్వం వీళ్ళు కంప్లైంట్ పెట్టేసరికల్లా ఆ DPRని వాపస్ చేసింది. సో ఇప్పుడు ఈ 45 టీఎంసీలకు సంబంధించిన విషయం మీద చర్చ జరగాలి. నాగార్జున సాగర్ ఎగువన తెలంగాణ ఉన్నది. ఈ 45 టీఎంసీలు ఏవైతే ఉమ్మడి రాష్ట్రానికి అవార్డులో కేటాయింపులు ఉన్నాయో అవి తెలంగాణకు సంబంధించినవి. దీని మీద ఒక ఒప్పందం జరగాలి.
అపెక్స్ కౌన్సిల్లో చర్చ జరగాలి. దీంతో పాటు 80 టీఎంసీలకు అదనంగా 200 టీఎంసీలు ఇప్పుడు బనకచెర్ల నుంచి బనకచెర్ల ప్రాజెక్టులు తీసుకుపోదలుచుకున్నాడు. అందులో కూడా ప్రోరాటా రేషియో నాకు కావాలి. నువ్వు 200 టీఎంసీలు తీసుకపోతే కృష్ణాలో నాకు నీళ్ళు దాంట్లో కూడా వాటా ఇవ్వాలి. నువ్వు అది వరద జలాలు అంటున్నావు కాబట్టి 200 కృష్ణాలో నాకు నీళ్లు కావాలి. దాని మీద కూడా చర్చ జరగాలి. ఇన్ని అంశాలు మనకు చర్చకు పెట్టాల్సిన అంశాలు, అపెక్స్ కౌన్సిల్లో పెట్టాల్సిన అంశాలు ఉన్నప్పుడు ఊరికేనే మీకు కిందకు నీళ్లు పోతున్నాయి కదా, మీకేం సంబంధం అని ఒక లాజికల్ ప్రశ్నకి మనం ఈ రకంగా జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మనం అడగాల్సిన ప్రశ్నలు ఇవి. నువ్వు అపెక్స్ కౌన్సిల్లో సమావేశం పెట్టు, అప్రూవల్ తీసుకో, నువ్వే దానికి సంబంధించిన కంప్లైంట్స్ మా మీద చేసినావు, ఆ కారణం చేత మా ప్రాజెక్టులు వ్యతిరేకించినావు కాబట్టి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో నువ్వు అప్రూవల్ తీసుకో. ఒకటి. రెండవ అంశం, నా 968 టీఎంసీలకు నాకు పూర్తి స్థాయిలో హక్కులు స్థిరీకరించబడాలి. మూడవది, 3000 టీఎంసీల నీళ్లలో నాకు 1950 టీఎంసీల మీద హక్కు నాకు ఉంది కాబట్టి హక్కులు స్థిరీకరించబడాలి. నాలుగవది, 80 టీఎంసీలు 45 టీఎంసీలు తెలంగాణ నాగర్ సాగర్ ఎగువన వాడాలి కాబట్టి కృష్ణాలో నాకు ఆ వాటా కావాలి. అట్లనే 200 టీఎంసీలకు నువ్వు అదనంగా 200 టీఎంసీలు కృష్ణాలో వాటా ఇవ్వాలి. ఈ 5 అంశాలు కనుక అపెక్స్ కౌన్సిల్లో చర్చకు పెట్టి మనం వాటి మీద ఒక త్రైపాక్షిక ఒప్పందం కనుక కుదిరితే మనం బనకచెర్లకు సంబంధించిన అంశం మీద మనం సానుకూలంగా స్పందించవచ్చు. ఇక 4వ 5వ 6వ అంశం ఏంటంటే, ఇంతకుముందు అన్న చెప్పినట్టు రిటైర్డ్ ఇంజనీర్స్ చాలా అద్భుతమైన స్కీమ్ తయారు చేశారు బనకచెర్లకు ప్రత్యామ్నాయంగా. ఇది కేసీఆర్ గారు 2019లో జగన్మోహన్ రెడ్డి గారితో చర్చించినప్పుడు ఈ ప్రాజెక్ట్ని వాళ్ళ ముందర పెట్టారు. వాళ్ళు ఏంటిది, నదీ మార్గం ద్వారా, అంటే పోలవరం రైట్ కెనాల్ ద్వారా ఏది ప్రకాశం బ్యారేజ్ నుంచి వైకుంఠాపురం బ్యారేజ్ మధ్యలో ఇంకొక బ్యారేజ్ ప్రపోజ్ చేశారు. దూరం ఎక్కువ కాబట్టి అక్కడ నుంచి పులిచింతల నుంచి టేల్పాన్ డ్యామ్, నాగార్జునసాగర్ టేల్పాన్ డ్యామ్, అక్కడ రివర్సిబుల్ పంప్స్ను ఉపయోగించి నాగార్జునసాగర్ వేయడం, నాగార్జునసాగర్ రివర్సిబుల్ పంప్స్ ఉపయోగించి శ్రీశైలం వెళ్ళడం. ఈ నదీ మార్గం ద్వారా తీసుకురాగలిగితే 2 రాష్ట్రాలకు ప్రయోజనకరంగా ఉంటుంది. శ్రీశైలం ద్వారా పోతిరెడ్డిపాడు నుంచి వాళ్ళు రాయలసీమకు నీళ్లు తీసుకుపోవచ్చు. మనం శ్రీశైలం నుంచి పాలమూరు రంగారెడ్డికి, డిండికి, కల్వకుర్తికి, ఇప్పుడు టనల్ పూర్తి అయితే ఎస్ఎల్బిసికి, ఈ 4 ప్రాజెక్టులకు మనం శ్రీశైలం నుంచి తెలంగాణ నీళ్లు తీసుకోవచ్చు. అట్లనే నాగార్జునసాగర్ కుడి కాలువ ద్వారా వాళ్ళు నీళ్ళు తీసుకోవచ్చు, మనం ఎడమ కాలువ ద్వారా మనం తీసుకోవచ్చు. అట్లనే హైదరాబాద్ నగరానికి అక్కడ నుంచి మంచినీటి సరఫరా ఉంది కాబట్టి మంచినీటి సరఫరా హైదరాబాద్ నగరం జరుగుతుంది. కాబట్టి ఈ నదీ మార్గం ద్వారా వచ్చే స్కీమ్లో 2 రాష్ట్రాలకు ప్రయోజనకరంగా ఉండడమే కాదు, అదనంగా కృష్ణానది సజీవమవుతుంది. మొత్తం ప్రకాశం బ్యారేజ్ నుంచి శ్రీశైలం దాకా నది అంతా సజీవమవుతుంది. భూగర్భ జలాలు పెరుగుతాయి, నౌకాయానం పెరుగుతుంది, దేశీయ నౌకాయానికి అభివృద్ధికి అవకాశాలు మెరుగుపడతాయి, మత్స్య సంపద పెరుగుతుంది, భూగర్భ జలాలు పెరుగుతాయి. 2 రాష్ట్రాల ప్రజలు అటువైపు ఇటువైపు ఆ నీళ్ళని వాడుకునే అవకాశాన్ని మనం వినియోగించుకోవచ్చు. ఈ అద్భుతమైన ప్రతిపాదనని ల్యాండ్ అక్విజిషన్ లేదు, ముంపు లేదు, పునరావాసం లేదు, బొల్లపల్లి లాంటి పెద్ద రిజర్వాయర్ కట్టే అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ 45 టీఎంసీల పులిచింతల, 315 టీఎంసీల నాగార్జునసాగర్, 215 టీఎంసీల శ్రీశైలం ప్రాజెక్టులు ఆల్రెడీ నిర్మాణమై ఉన్నాయి. వాటిల్లో పంపింగ్ వ్యవస్థ ఉంది, రివర్సిబుల్ పంపింగ్ వ్యవస్థ నిర్మాణమై ఉన్నది. 3 లిఫ్ట్లే దీంట్లో, అక్కడ 11 లిఫ్ట్లు. ఏది పోలవరం బనకచెర్ల లింక్లో 11 లిఫ్ట్లు అయితే ఈ లిఫ్ట్లో, ఈ నదీ మార్గం ద్వారా వచ్చే లిఫ్ట్లో 3 మాత్రమే ఉన్నాయి. ఇంతటి ప్రయోజనకారిగా ఉండే ఒక ప్రాజెక్ట్ని ఇవాళ చర్చకు పెట్టాల్సిన అవసరం ఉన్నది. పోలవరం బనకచెర్లకు ప్రత్యామ్నాయంగా మన రిటైర్డ్ ఇంజనీర్స్ తయారు చేసినటువంటి ఈ స్కీమ్ని చర్చకు పెట్టాలి. అపెక్స్ కౌన్సిల్లో కూడా ఈ చర్చ జరగాలి. కేంద్ర ప్రభుత్వం దీన్ని పరిశీలనకు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఖర్చు కూడా ఆనాడు 2016లో లెక్క చేసినప్పుడు 16,000 కోట్లు ఉండేది. ఇప్పుడు మొన్న రిటైర్డ్ ఇంజనీర్స్ దాన్ని రివైజ్ చేసినప్పుడు 25,000 కోట్లు అయింది. 80,000 కోట్లు, 82,000 కోట్లు అది. కాబట్టి ఖర్చు తక్కువ, పునరావాసం లేదు, భూసేకరణ లేదు, ఫారెస్ట్ అక్విజిషన్ లేదు, పంపింగ్ వ్యవస్థలు తక్కువ. అక్కడ 11 అయితే ఇక్కడ 3. అట్లా అన్ని రకాలుగా ప్రయోజనకారిగా ఉన్నటువంటి ఈ నదీ మార్గం ద్వారా తీసుకుపోయే నీటి పథకాన్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం ముందర పెట్టాలి. అపెక్స్ కౌన్సిల్లో చర్చ జరగాలి. కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా దీన్ని పరిశీలించాలి. కేంద్ర ప్రభుత్వం దానికి 40,000 కోట్లు నిధులు సమకూరుస్తున్నట్టుగా మనకు తెలుస్తున్నది. కేంద్ర ప్రభుత్వం ఒక్క రాష్ట్రానికి ప్రయోజనం ఎందుకు కలిగించాలి? మనం కూడా పన్నులు కడుతున్నాం కదా, కేంద్ర ప్రభుత్వానికి పన్నులు ఇస్తున్నాం కదా. మన రాష్ట్రానికి ప్రయోజనకారిగా ఉండే ఈ నదీ మార్గం పరిశీలిస్తే తప్పేమున్నది? మనం కూడా
ఈ దేశంలో భాగమే కదా. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోటి కట్టే ప్రాజెక్టులో తెలంగాణ రాష్ట్రం కూడా ప్రయోజనం పొందాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా చర్చించి అపెక్స్ కౌన్సిల్లో సమావేశంలో ఇవన్నీ ఎజెండాలో పెట్టి తప్పనిసరిగా తెలంగాణ సమాజం ఆ మేరకి ఆ దిశగా ఆలోచించాలి, ఆ దిశగా డిమాండ్లు పెట్టాలి. మనం ప్రభుత్వాన్ని ఒత్తిడి పెట్టి అపెక్స్ కౌన్సిల్కి మనం డిమాండ్ చేయాల్సి ఉన్నది. అపెక్స్ కౌన్సిల్ ఎందుకు డిమాండ్ చేయాలంటే అపెక్స్ కౌన్సిల్లో కూలంకషమైన చర్చ జరుగుతుంది. మన ఎజెండా పాయింట్స్ ఏంటిదో అక్కడ చర్చ జరుగుతుంది. మన 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 ముఖ్యమంత్రి, మన గౌరవ ముఖ్యమంత్రి మన ఎజెండా పాయింట్స్ మీద మాట్లాడతాడు. దానికి అనుకూలమా సానుకూలమా ఏ విషయం అనేది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. దానికి ఏ రకమైన రెస్పాన్స్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అనేది పూర్తి స్థాయిలో మినిట్స్ రికార్డ్ అవుతాయి, మినిట్స్లో రికార్డ్ అవుతాయి అవి. ఒకవేళ మనకి ఇక్కడ న్యాయం జరగకపోతే, అపెక్స్ కౌన్సిల్లో కనుక న్యాయం జరిగే పరిస్థితి లేకపోతే ఈ మినిట్స్ మనకి రేపు న్యాయ పోరాటానికి, సుప్రీంకోర్టులో న్యాయ పోరాటానికి ఒక డాక్యుమెంట్ లాగా, ఒక ఆధారం లాగా మనకు పనికి వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ అంశాలన్నీ కూడా ముఖాముఖి చర్చల్లో కాదు, అపెక్స్ కౌన్సిల్లో చర్చ జరగాలి. అది విభజన చట్టం చెప్తున్న విషయం. అది మనం చట్టం ప్రకారం డిమాండ్ చేస్తున్నాం. అపెక్స్ కౌన్సిల్లో మాత్రమే ఈ చర్చ జరగాలి. ముఖాముఖి చర్చల ద్వారా వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో అది మినిట్స్ వస్తాయో లేవో మనకు తెలియదు. కాబట్టి విభజన చట్టం పేర్కొన్నట్టు దాని ప్రకారం మనకు అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగాలి. అపెక్స్ కౌన్సిల్లో మనం ఇటువంటి ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో, మన డిమాండ్స్ ఏమన్నాయో తెలంగాణకు సంబంధించి అవన్నీ దాంట్లో పెట్టి మన ముఖ్యమంత్రి గారు వాటిని అడ్వకేట్ చేసి వాటిని వాదించి మన హక్కుల్ని సాధించుకునే దిశగా కృషి చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇది చాలా కీలకమైన అంశం. ఇది భవిష్యత్తులో మన కృష్ణాలో కూడా మనకు వాటా దక్కవలసిన అవసరం ఉన్నది. కృష్ణాలో ఇప్పటికే మనం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందర అన్ని కలిపి ఇప్పుడు ఈ 45 టీఎంసీలు కూడా కలుపుకొని మనం 763 టీఎంసీల వాటాని మనం డిమాండ్ చేస్తూ మన కేసు అక్కడ ఆర్గ్యుమెంట్ జరుగుతున్నది. కాబట్టి ఈ విషయంలో కూడా ప్రభుత్వం చాలా చొరవ చూపించి 500 టీఎంసీలు ఇస్తే మనకు అయిపోతుందనే వాదన సరైనది కాదు. మనం ఆల్రెడీ పెట్టింది మన స్టేట్మెంట్ ఆఫ్ కేసులో మనం డిమాండ్ చేసిందే 763 టీఎంసీలు. కాబట్టి 763 టీఎంసీలకు సంబంధించిన వాదన అక్కడ జరుగుతున్నప్పుడు నాకు 500 టీఎంసీలు ఇస్తే సరిపోతుంది అని ఏదైతే మాట ఉన్నదో అది సరైన మాట కాదు. తప్పనిసరిగా మనం కృష్ణా బేసిన్లో, కృష్ణా ట్రిబ్యునల్లో కూడా పూర్తి స్థాయిలో ఇంకా 3 ఏళ్ళు 4 ఏళ్ళు నడుస్తుంది కావచ్చు, ఆ పోరాటాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉన్నది. మనం చాలా అప్రమత్తంగా ఉండి ఈ ఏవైతే మన డిమాండ్స్ ఉన్నాయో కృష్ణాలో, గోదావరిలో మన హక్కుల్ని సాధించుకునే దిశగా మనం తెలంగాణ సమాజం చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇంతకుముందు నరసింహారెడ్డి గారు చెప్పినట్టు వలసవాదం అది పొంచి ఉన్న పులి లాంటిది. అది ఎప్పుడు అదను చూస్తుందో, అదను దొరుకుతుందో మన మీద లంఘించే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈ వలసవాదం యొక్క ప్రమాదాన్ని మనం పసిగట్టి అప్రమత్తంగా ఉండి మనం జాగ్రత్తగా ఉండకపోతే మన నీళ్లు తన్నుకుపోతారు. కాబట్టి ఈ వలసవాదం యొక్క దాడిని మనం అప్రమత్తంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. కృష్ణాలో, గోదావరిలో మన హక్కుల్ని సాధించుకునే వరకు మనం నిద్రపోకుండా జాగ్రత్తగా ముందుకు నడవాలని చెప్పి మన డిమాండ్స్ అన్ని కూడా ఇవాళ మీరు తీర్మాన రూపంలో పెట్టాల్సిందిగా నేను అధ్యక్షుల వారిని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మేము